పేదల బియ్యాన్ని బొక్కేసిన వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని అడ్రస్ లేకుండా పారిపోయాడని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. పోలీసులు నోటీసులు ఇచ్చినా సమాధానం చెప్పకుండా పారిపోయాడంటే తప్పు జరిగిందని ఒప్పుకున్నట్టే అన్నారు. ఇటీవల పేర్ని నానికి చెందిన గోడౌన్ లో మాయమైన 5,000 బస్తాల రేషన్ బియ్యం కాకినాడ పోర్టుకు అక్రమంగా తరలించినట్టు పోలీసుల విచారణలో తేలిందన్నారు. కేసు విచారణకు సహకరించకుండా పేర్ని నాని అతని కుటుంబం బందరు నుంచి పారిపోయారన్నారు. పోలీసులు నోటీసులు ఇచ్చినా సమాధానం చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని కొల్లు విమర్శించారు. ఏ తప్పు చేయకపోతే తన మేనేజర్ తో హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఎందుకు వేయించారో చెప్పాలన్నారు. ఈ కేసులో పూర్తి స్థాయి విచారణ జరుగుతుందని, పేర్ని నాని అవినీతి మొత్తాన్ని బట్టబయలు చేస్తామని అన్నారు. పేదల బియ్యాన్ని బొక్కేసినటువంటి పేర్ని నాని గారు ఇవాళ సొంత గోడౌన్స్ లో జవాబు చెప్పాల్సినటువంటి పేర్ని నాని గారు అడ్రస్ లేకుండా పారిపోయారు. నిన్న పోలీసులు నోటీసులు ఇచ్చినా కనీసం వచ్చి సమాధానం చెప్పలేదంటే ఇవాళ ఎంత దుర్మార్గం వీళ్ళు చేశారనే దానికి ఇదే ఒక నిదర్శనం. ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయి విచారణ చేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా చివరికి వాళ్ళ మేనేజర్తో స్క్వాష్ పిటిషన్ అయిపిస్తారు. స్క్వాష్ పిటిషన్ ఎందుకు వేయించారు? తప్పించుకుంటాక మీరు ఇవాళ అడగకుండానే తీసుకెళ్ళి డబ్బులు కట్టేశారు. అంటే దొంగతనం చేసేసి డబ్బులు కట్టేసి దొంగతనం దొరైపోతారా? ఇవాళ 5,000 బస్తాల బియ్యం అంటే అఫీషియల్గా వచ్చినటువంటి లెక్క 2,480 క్వింటాల్స్ దాదాపుగా. అంటే దాదాపు 5,000 బస్తాలు ఒక బస్తా తీసుకెళ్ళడమే సాధ్యం కాదు. 5,000 బస్తాలు తరలిపోయినాయి అంటే ఇది చాలా సీరియస్గా తీసుకుంది ప్రభుత్వం. ఇవాళ అన్ని విచారణ చేస్తున్నాం. ఇది మొత్తం కూడా కాకినాడకి ఏదైతే ఇవాళ దొంగ బియ్యం ట్రాన్స్పోర్ట్ జరుగుతూ ఉందో నేరుగా కాకినాడకే వెళ్ళింది అని చెప్పి మా ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారం. దాని మీద లోతైనటువంటి విచారణ జరుగుతూ ఉంది. ఇంకా దీని మీద పెద్ద ఎత్తున వెళ్ళింది అనేది కూడా మాకు పూర్తి స్థాయి సమాచారం అందుతూ ఉంది. ఈయన చెప్తా ఉన్నాడు, నేను ముందే వెళ్ళి లెటర్ ఇచ్చానని చెప్పి. విజిలెన్స్ వాళ్ళు వచ్చి తనిఖీ కోసం వస్తే మనుషులు లేకుండా తాళాలు వేసి పారిపోయిన సందర్భం కాదా మీరు? ఆ విషయం తెలిసి అప్పుడు మీరు లెటర్ ఇచ్చి కాటాలో తేడా వస్తే ఒక గూడౌన్లో తేడా వస్తుంది. అక్కడ 2 గోడౌన్స్ ఉన్నాయి, 2 గోడౌన్స్లో తేడా రావాలి కదా. ఒక గోడౌన్లో సరిపోయినాయి, 2వ గోడౌన్లో ఎందుకు తేడా వచ్చింది? ఇవాళ మీ ఆడవాళ్ళని కూడా ఇంట్లో ఆడవాళ్ళని కూడా అడ్డం పెట్టుకుని రోడ్డు మీదకి తీసుకొచ్చినటువంటి సిగ్గేస్తుంది నిజంగా. పేర్ని నాని గారు మీలాంటి బ్రతుకులు చూస్తా ఉంటే ధైర్యంగా చెప్పాలా, ధైర్యంగా వ్యాపారం చేసుకోవడం తప్పలేదు. అసలు అది నిర్మాణమే ఒక అవినీతి సొమ్ముతో నిర్మాణం. ఎక్కడి నుంచి వచ్చిన అర్ధరాత్రి గెలిచినటువంటి సందర్భంలోనే మీకు సంవత్సరంలో ఈ డబ్బులు వచ్చేసినాయి. కోట్లాది రూపాయలు ఖరీదు చేసే గొడవను నిర్మాణం చేసేసుకున్నారు. మట్టి ఇవాళ ఆనాడు ఎంఆర్ఓగా ఉన్నటువంటి సునీల్ని, ఆనాడు మరి ఎంపీడీఓగా పనిచేసినటువంటి సూర్యనారాయణని అడ్డం పెట్టుకుని ఎన్ఆర్జీసీ ఫండ్స్ నిధులన్నీ కూడా మరి ఆ రోజున మట్టి మొత్తం కూడా తరలించుకుని నీ గోడౌన్స్ కింద పోసుకున్నావు. ఇవాళ వాళ్ళిద్దరిని కాపాడటానికి నువ్వు ప్రయత్నాలు చేసుకుంటున్నావు. ఎవ్వడు తప్పించుకోలేదు. స్ట్రీట్ ఫీల్డ్ దొంగ రోడ్ల మీద స్థలాలకు స్ట్రీట్ ఫీల్డ్ అని ఇచ్చేసావు. విచారణలు అన్నీ కూడా జరుగుతున్నాయి. మెడికల్ కాలేజీ పేరుతో దోచుకున్న దానికి మీకు కాగ్ రిపోర్ట్ ఇచ్చింది, మీ మీద ఆ రోజున విచారణ చేయమని చెప్పి అవన్నీ కూడా బయటికి తీయడం జరుగుతుంది. ఇవాళ మీకు అధికారం ఉంది కదా అని చెప్పి మీ ఇష్టారాజ్యంగా మీరు ఆనాడు వాడుకుని ఈరోజు అవి బయటకు వస్తే తప్పించుకు తిరిగే కార్యక్రమాలు ఎక్కడికి కూడా తప్పించుకోరు. ఎక్కడున్నా ఈ భూమండలంలో కాదు ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా తీసుకొచ్చి బోన్లో నిలబెడదామని కూడా తెలియజేస్తాం.